రైట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు? పురావస్తు ఆధారాల ప్రకారం హరప్పా నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అన్నాడు. ఆప్షన్ ఏ, హరప్పా వాసులు చేపలతో సహా అన్ని రకాల మొక్కలు మరియు జంతు ఉత్పత్తులను తినేవారు అన్నాడు. ఆప్షన్ బి, గోధుమ, బార్లీ, కాయధాన్యాలు, శనగలు, నువ్వులు హరప్పా కాలంలో లభించేటువంటి ధాన్యాలు అన్నాడు. ఆప్షన్ సి, వరి ధాన్యాలు అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా లభించాయన్నాడు. ఆప్షన్ డి, కనుగొనబడినటువంటి జంతువుల ఎముకల్లో పశువులు, గొర్రెలు, మేకలు, బేదె మరి పంది మొదలైనటువంటి జంతువులు ఉన్నాయన్నాడు. ఆప్షన్ ఈ, చేపలు, కోళ్ళు ఎముకలు కూడా బయటపడ్డాయని చెప్పేసి అడిగాడు. అంటే ఏ నుంచి ఈ వరకు అడిగాడు. ఈ క్రింది వాటిలో సరైనటువంటి సమాధానాన్ని ఎంచుకోమన్నాడు. ఏంటి సరైన? ముందు సరైనవి ఏంటో చూద్దాం. హరప్పా వాసులు చేపలతో సహా అన్ని రకాల మొక్కలు మరియు జంతు ఉత్పత్తులు తినేవారు అంటే కరెక్టేనండి. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు సింధు నాగరికత, సింధు పరివాహక ప్రాంతంలో చేపలను ఎక్కువగా తిన్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ కరెక్ట్. బి, గోధుమలు, బార్లీ, కాయధాన్యాలు, శనగలు, నువ్వులు ఇవన్నీ హరప్పా కాలంలో లభించేటువంటి ధాన్యాలు. బి కూడా కరెక్టే, గోధుమలు లభించాయి, బార్లీ లభించాయి. సి, వరి ధాన్యాలు అన్ని ప్రాంతాల్లో అన్నాడు. సమృద్ధిగా లభించలేదు అన్ని ప్రాంతాల్లో, అప్పటికీ వరి పూర్తి స్థాయిలో మనకి లభ్యం కాలేదు. సో సి అనేది రాంగ్. డి ఏంటిది? కనుగొనబడినటువంటి జంతువుల ఎముకల్లో గొర్రె ఉందన్నాడు, మేక ఉందన్నాడు, గేదె ఉందన్నాడు, పంది ఉందన్నాడు. కరెక్టే అండి. ఈ జంతువులకు సంబంధించిన అన్ని ఎముకలు బయటపడ్డాయి మనకి. డి కరెక్ట్. ఈ చేపలు, కోళ్ళ యొక్క ఎముకలు కూడా మనకి బయటపడ్డాయి పురావస్తు త్రవ్వకాల్లో. వాటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఏంటిది? ABDE. ABDE ఒకటి కరెక్ట్, 2 రాంగ్, 3 రాంగ్, 4 రాంగ్ అనమాట. సో ఇది పురావస్తు ఆధారాల ప్రకారం అడిగాడు. అంటే త్రవ్వకాల్లో ఏం బయటపడ్డాయో వాటి గురించి. ప్రీవియస్ లో మనకు అడిగినటువంటి బిట్. ఓకేనా? థ్యాంక్ యూ.